అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ యుద్ధంతో భారతీయులు వణికిపోతున్నారు. దుబాయ్లో పివి సింధు, మంచు విష్ణు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వార్ జోన్లో ఉన్నటువంటి దేశాల్లో దాదాపు 80 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యుఏఈలో 35.5 లక్షలు, సౌదీ అరేబియాలో 24.6 లక్షలు, ఖతార్లో 8.4 లక్షలు, కువైట్లో దాదాపుగా 10 లక్షల మంది, జోర్డాన్లో 17,000, ఇజ్రాయిల్లో 20,000, ఇరాన్లో 10,000 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని, అలాగే అవసరమైతేనే బయటకు రావాలి అనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. Nothing I do. Come here, let me carry you. I don't know, but move back. It's a firefly. That's a seagull. Let me go inside. Nothing I do. Come here, let me carry you. Hi everyone, I'm an Indian student and currently I'm in Tehran. The situation here feels really worse and uncertain. We really don't know what's going to happen next. We're really grateful that the Government of India and the Ministry of External Affairs are in discussion for our safety. But in the times like these, speed matters a lot. I'm not even able to say these things because the airstrikes are happening and it's getting really worse for us. We just request for the quicker and clear evacuation as soon as possible. Please do not wait for the situation to get worse. Just help us. Just get us. యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి దేశాల్లో భారతీయులు చిక్కుల్లో పడ్డారనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మామూలు ప్రజలే కాదు, సెలబ్రిటీలు కూడా ఈ పరిణామాల మధ్యలో చిక్కుకున్నారనేటువంటి పరిస్థితి. పివి సింధు అలాగే మంచు విష్ణు దుబాయ్లో వారు చిక్కుకుపోయారు అనేటువంటి సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆయా దేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు, సూచనలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ప్రముఖుల విషయంలో పర్టికులర్గా దుబాయ్లో ఆ స్థాయిలో భయానక పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి మాట. ఇప్పటికే బుర్జ్ ఖలీఫా అంతా కూడా ఖాళీ చేశారని చెప్తున్నారు. బట్ వీరు ఎయిర్పోర్ట్ దగ్గర, అలాగే ఎయిర్పోర్ట్లో కూడా కొంతమంది చిక్కుకున్నారు అనేటువంటి మాట. దుబాయ్ వ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆయా దేశాల్లో భారతీయుల పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? మురళి, ఏదైతే ఇప్పుడు నిన్న పొద్దున్న నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించి అటు ఇజ్రాయెల్ గానీ, అమెరికా బలగాలు కానీ వ్యవహరించినటువంటి వ్యవహార శైలి, ఆ తర్వాత ఇరాన్ రియాక్ట్ అవుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా కొంత అంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఒపెక్ దేశాలు ఏదైతే ఉన్నాయో, అమెరికా మిలిటరీ బేస్లు ఏదైతే ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి ఇరాన్ కొంత కక్ష సాధింపు అంటే తమను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ తో పాటుగా ఇజ్రాయెల్ తో ఎలాగో దాడులు చేస్తారు, అదేవిధంగా అబుదాబి కానీ, దుబాయ్ కానీ, బహ్రెయిన్ కానీ, జోర్దాన్ కానీ, కువైట్ కానీ, ఖతార్ కానీ, ఇలా చాలా వరకు అసలు జోర్దాన్ విషయంలో జోర్దాన్ చాలా సైలెంట్ గా ఉంటుంది. కానీ వాళ్ళు చేసినటువంటి తప్పు అమెరికా మిలిటరీ బేస్ కి అవకాశం ఇవ్వటం, ఆ దేశాల మీద కూడా పెద్ద ఎత్తున అమెరికా దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ దాడులకు దిగినటువంటి పరిస్థితి. ఈ దాడుల తీవ్రత చాలా దారుణంగా ఉంది అనేది కూడా చాలా వరకు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన సెలబ్రిటీలతో పాటుగా, సెలబ్రిటీలు కాదు ఇప్పుడు సెలబ్రిటీలు ఏం గొప్ప కాదు, ఎందుకంటే ఒక హోటల్ మీద దాడి జరిగిందంటే అందులో సెలబ్రిటీలు ఉన్నా అయిపోతారు, లేదంటే ఇంకొకళ్ళు ఉన్నా అయిపోతారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు పివి సింధు కానీ, మంచు విష్ణు కానీ వీళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు, పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కువైట్ లో చాలా మంది మన వాళ్ళు ఉంటారు, ఖతర్ లో మన వాళ్ళు ఉంటారు. అలాగే దుబాయ్ అంటేనే దుబాయ్ లో ఇండియన్స్ కి దుబాయ్ కి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. కాబట్టి దుబాయ్ లో కూడా భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. చదువుకునే వాళ్ళు కానీ, పనులు చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇప్పుడు అంటే ఈ విమానాశ్రయాలు బుర్జ్ ఖలీఫా విషయంలో, బుర్జ్ ఖలీఫాను చూడటానికి భారతీయులు ఎక్కువగా, టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో బుర్జ్ ఖలీఫా సమీపంలో బాంబింగ్ జరిగింది. దీనితో కొంత అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీలు కానీ లేదా వీళ్ళందరూ కూడా కొంత భయానక పరిస్థితుల మధ్యలోనే పరుగులు తీయడం జరిగింది. దీనిపై పివి సింధు ఒక
స్టోరీ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేశారు. ఇక్కడ మాకు కొంత కఠినంగా ఉంది ఈ పరీక్షలు అంటే ఈ పరీక్ష కొనసాగుతోంది, పరిస్థితి గంట గంటకు మరింత భయానకంగా మారుతోందంటూ కూడా పివి సింధు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. కొన్ని గంటల క్రితం విమానాశ్రయంలో తాము బస చేసిన ప్రదేశానికి సమీపంలో ఒక పేలుడు సంభవించింది. ఆ తర్వాత పొగ శిథిలాలకు తన కోచ్ దగ్గరగా ఉండటంతో ఆ ప్రాంతం నుంచి త్వరగా పారిపోవాల్సి వచ్చింది. అది తమందరికీ కూడా ఉద్రిక్తమైన భయానకమైనటువంటి క్షణంగా ఆమె అభివర్ణించింది. ఆ తర్వాత దుబాయ్ విమానాశ్రయ సిబ్బంది అలాగే దుబాయ్ అధికారులకు అవిశ్రాంత కృషి కారణంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నాము, తమని సురక్షితంగా ఉంచడంలో వారి అద్భుతమైనటువంటి పాత్ర ఉంది అంటూ కూడా ఆమె కొనియాడటం జరిగింది. అదేవిధంగా నిరంతరంగా సహాయం చేయడానికి దుబాయ్ లోని భారత హైకమిషన్ కూడా ప్రయత్నిస్తోంది, అందుకు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామంటూ కూడా పివి సింధు పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతానికి పరిస్థితులు చక్కబడే వరకు కూడా వేచి చూస్తూ తాము కొంత రెస్ట్ తీసుకుని ఆ తర్వాత బయలుదేరేందుకు ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా పివి సింధు చెప్పడం జరిగింది. అలాగే మంచు విష్ణుకు సంబంధించి కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. కాబట్టి ఇక్కడ సెలబ్రిటీలతో పాటుగా అటు విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే లక్షలు పోసి అక్కడ అప్పు చేసో లేదా ఏదో ఇంకోటి వేసి అక్కడికి వెళ్ళి చేసుకునే వాళ్ళు, అదేవిధంగా ఉద్యోగాల కోసం వర్క్ వీసాల మీద వెళ్ళిన వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు వర్క్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, లేదంటే అక్కడ వాళ్ళు పనిచేసేటువంటి ప్రదేశాలు దెబ్బతింటే వాళ్ళ జీవితం కూడా అగమ్యగోచరంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన అయితే కనపడుతుంది. కాకపోతే ఇక్కడ భారత హైకమిషన్ కూడా ఎప్పటికప్పుడు దుబాయ్ కానీ లేదా గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించి మొత్తం కూడా ఈ దేశాలు ఏవైతే ఒపెక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్ని ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నిటి మీద కూడా ఇరాన్ దాడులు చేసింది. కాబట్టి దీనికి సంబంధించి కొంత దూకుడుగానే అంటే భారత హైకమిషన్ కూడా వెళ్తుంది. ఇప్పటికీ ఇరాన్ అధికారులతో పాటుగా అటు ఇజ్రాయెల్ అధికారులతో, అదేవిధంగా అటు గల్ఫ్ కంట్రీస్ ఖతార్ తో కానీ, దుబాయ్ కానీ, అబుదాబి కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి కొన్ని కంట్రీస్ చాలా సేఫ్ అనేటువంటి మాట ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటే ఎంత సెక్యూరిటీ ఉన్నటువంటి, ఎంత కాన్ఫిడెంట్ ఉన్నటువంటి దేశమైనా సరే అక్కడ ప్రజలకు హామీ ఇవ్వలేదు అనేటువంటి ఒక వెర్షన్ కూడా తెర మీదకి వస్తుంది కదా. ఇంకా దుబాయ్ విషయంలోనే అది పర్టికులర్గా చెప్తున్నటువంటి గత 20 సంవత్సరాల నుంచి దుబాయ్ ఉన్నటువంటి పరిస్థితికి నిన్నటికి ఈ రోజుకి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నటువంటి తారుమారైపోయింది పరిస్థితులు అన్నమాట. దీన్ని ఎలా చూడాలంటారు అసలు ఈ కోణాన్ని మనం? నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ అతను దుబాయ్ లో దాదాపుగా ఒక మంచి విల్లా కొనుక్కున్నాడు. అతను అక్కడ అంటే తన రెస్ట్ లైఫ్ ని అక్కడ అనుభవించేందుకు రెడీ అవుతున్నాడు అనే దానికి సంబంధించి ఒక పోస్ట్ చూశాను. అంటే దుబాయ్ చాలా సేఫ్ కంట్రీ, అతను స్వర్గంలో ఉండేందుకు రెడీ అయ్యాడంటూ కూడా కొంత ఈ సోషల్ మీడియా పోస్టులు కానీ ఇవన్నీ కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు అంటే ఒక్క రోజులో చూస్తే ఆ పోస్ట్ చూసిన మరుసటి రోజు ఇట్లా ప్రాణభయంతో దుబాయ్ లో ఉన్నటువంటి ప్రజలు పరుగులు తీసే పరిస్థితి వచ్చింది. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా అనగానే ఒక ల్యాండ్ మార్క్ అంటే ఫేమస్ ల్యాండ్ మార్క్ గా చెప్తూ ఉంటాం, తలమానికంగా కూడా నగరానికి చెప్తుంటారు. అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం కాబట్టి దానికి సంబంధించి కొంత ప్రచారం కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాంటి బుర్జ్ ఖలీఫా చూడటానికి టూరిస్టులు వెళ్ళినప్పుడు జరిగినటువంటి బాంబింగ్ ఏదైతే ఉందో అది భయానకమైనటువంటి వాతావరణానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దుబాయ్ అధికారులు కూడా అంటే ఇప్పుడు దుబాయ్ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేస్తే అది వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందుకనే ఇక్కడ వాళ్ళు కూడా కొంత సంయమనం పాటిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏం జరగబోతుంది ఏంటి ఆ భవిష్యత్తులో ఏంటనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇప్పుడు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలకు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు అనేటువంటి మాట. ఇటు పివి సింధు, మంచు విష్ణు దుబాయ్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇరాన్ యుద్ధంతో భారతీయులు వణికిపోతూ ఉన్నారు. ప్రస్తుతం వార్ జోన్లో ఉన్నటువంటి దేశాల్లో దాదాపుగా 80 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యుఏఈలో 35.5 లక్షల మంది, సౌదీ అరేబియాలో 24.5 లక్షల మంది, ఖతార్లో 8.5 లక్షల మంది, కువైట్లో దాదాపుగా 10 లక్షల మంది, జోర్డాన్లో 17,000, ఇజ్రాయెల్లో 20,000, ఇరాన్లో 10,000 మంది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి. జాగ్రత్తగా ఉండాలని ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ పలు సూచనలు, ఆదేశాలు కూడా జారీ చేసింది.